తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల్ని ఎందుకు ఇంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు? అసెంబ్లీ ఎన్నికలకు మించినటువంటి వాతావరణం, అసెంబ్లీ ఎన్నికలకు మించినటువంటి ఉత్కంఠభరిత వాతావరణం, విమర్శలు, ప్రతి విమర్శలు. దాంతోపాటు ఎన్నికల్లో ఓటర్లకు పంచినటువంటి ఇటు పక్క డబ్బులు కానివ్వండి, మద్యం కానివ్వండి, అనేక హామీలు కానివ్వండి, ఇవన్నీ చూస్తూ ఉంటే ఎందుకు ఇంత హైప్ క్రియేట్ చేశారు మున్సిపల్ ఎన్నికల కంటే దీంట్లో చాలా లోతైన అర్థం ఉంది. ఎందుకంటే దాదాపుగా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇటు స్థానిక సంస్థల ఎన్నికలకి ఎడిదిరిగి ఆలస్యమైంది. సరే, తర్వాత అనుకోకుండా వచ్చినటువంటి జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక విషయానికి వచ్చేటప్పటికి అక్కడ ఆల్రెడీ అక్కడ ఉన్నటువంటి స్థానం మాగంటి గోపీనాథ్ది. ఈ జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికకి సంబంధించి ఆల్రెడీ ఉన్న ఎమ్మెల్యే బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే ఇచ్చింది కూడా మాగంటి గోపీనాథ్ సతీమణి మాగంటి సునీతకి టికెట్ ఇచ్చారు. అంటే అది బీఆర్ఎస్ అడ్డా. అలాంటి అడ్డాలో కాంగ్రెస్ పాగా వేసి 25,000 మెజార్టీతో గెలవటం ఒకసారి, దాని తర్వాత వెంటనే వచ్చినటువంటి సర్పంచ్ ఎన్నికల్లో కూడా మొదటి విడత జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ మంచి హవానే చాటుకుంది. ఆ తర్వాత జరిగిన రెండో విడత సర్పంచ్ ఎన్నికల్లో కూడా ఎక్కువ కాంగ్రెసే మేజర్గా ఆధిక్యం ప్రదర్శించింది. కాకపోతే ఇక్కడ జరిగినటువంటి చిన్న విషయం ఏంటంటే రెండో విడతలో జరిగినటువంటి సర్పంచ్ ఎన్నికల్లోకి వచ్చినప్పటికీ బీఆర్ఎస్ బాగా పుంజుకుంది. కాంగ్రెస్ గెలిచినప్పటికి కూడా అతి తక్కువ ఓట్లతో, కొద్ది గొప్ప స్వల్ప ఓట్ల తేడాతో మాత్రం కాంగ్రెస్ గెలిచింది. అంటే దాదాపు గెలుపు అంచులు దాకా వచ్చింది బీఆర్ఎస్ పార్టీ. అప్పుడు క్యాడర్లో కొంత జోష్ వచ్చింది. అప్పటి వరకు ఉన్నటువంటి పరిస్థితులు ఏంటంటే 10 ఏళ్ళు పరిపాలించినటువంటి బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో ఎందుకు అంత జోష్ తగ్గింది? క్యాడర్ లేదా? మంచి క్యాడర్ ఉంది, మంచి కార్యకర్తల బలం ఉంది. అయినప్పటికీ కూడా ఓ పక్క ఇంటి పోరు, ఓ పక్క నోటీసుల పోరు. దీంతో ఎక్కడో కొంత క్యాడర్ బలహీనపడింది. పైకి చెప్తున్నంత సోషల్ మీడియా వ్యాప్తంగా ఉన్నంత బలం ఎక్కడో క్యాడర్లో లేదు, లోపించింది అన్న విషయం అయితే కొద్దిగా క్లియర్గా అర్థమవుతా ఉంది. ఇలాంటి సమయంలో ఒక్కసారిగా జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో ఎలాగైనా పట్టు నిలుపుకోవాలని చెప్పి కేటీఆర్ మ్యాక్సిమం ప్రయత్నం చేశారు. అయినప్పటికీ కూడా సరే ఉన్నటువంటి కొన్ని కారణాల వల్ల అప్పటికే 1కి 3 సార్లు అక్కడ దానికి సంబంధించినటువంటి ఎమ్మెల్యేగా అక్కడ ఉండటం మాగంటి గోపీనాథ్, దాంతోపాటు సతీమణి అయ్యేటప్పటికీ కొన్ని కారణాల వల్ల అక్కడ ఉన్నటువంటి బాగా భారీగా జరిగినటువంటి ఏదైతే ఓటింగ్లో ఇటు పక్క నగదు పంపిణీ కానివ్వండి, అనేక విషయాల్లో బీఆర్ఎస్ అక్కడ వెనకపడటం వల్ల మంచి మెజారిటీతో కాంగ్రెస్ గెలిచింది. ఆ తర్వాత సర్పంచ్ ఎన్నికలు చెప్పుకున్నాం, ఇందాక సర్పంచ్ ఎన్నికల్లో రెండో విడతలు ఏ విధంగా ఉందో. ఇంక దాని తర్వాత ఎప్పుడైతే ఈ నోటీసుల పర్వం ఇంటి పోరుతో ఎక్కడో క్యాడర్ బలహీనపడుతుంది, దూరం అయిపోతుంది. ఇటు పక్క చూస్తే కాంగ్రెస్ ప్రభుత్వం మంచి అధికారంలోకి వచ్చేసి కాంగ్రెస్ ప్రభుత్వం దూసుకుపోతుందంటే కాంగ్రెస్ ప్రభుత్వం మీద అనేక విమర్శలు ఉన్నాయి. కాకపోతే గట్టి ప్రతిపక్షం లోపించింది కాబట్టి కాంగ్రెస్ పుంజుకుంటుంది, కాంగ్రెస్ ముందుకు వస్తుంది అనేటువంటి వాతావరణంలో ఒక్కసారిగా తెర ముందుకు ఇక లాభం లేదు, పార్టీని బతికించాలి. పార్టీ కనుక ఈ విధంగా కనుక ఈ నోటీసుల పర్వం ఇలాంటి ఇంటి పోరుతో క్యాడర్ దూరం అయితే బాగుండదు అనేటువంటి విషయాన్ని గ్రహించినటువంటి హరీష్ రావు వెంటనే కేటీఆర్తో సమావేశమయ్యి పరిస్థితుల్ని మాట్లాడి మొట్టమొదటిచ్చిన స్టేట్మెంటు ఆయనే మాకు బాస్ కేసీఆర్, ఆయన అడుగుజాడలను నడుస్తాము, ఆయనే ఎప్పటికీ మాకు బాస్ అని చెప్పిన తర్వాత ఒక్కసారి అప్పటి వరకు కొన్ని అనుమానాలు పటాపంచున్న వాతావరణాన్ని మొత్తాన్ని కూడా క్లియర్ చేసి క్యాడర్ని ఏకతాటిపై తీసుకురావడంలో హరీష్ అక్కడ ప్రధాన పాత్ర పోషించారు. ఇక ఆ తర్వాత వచ్చినటువంటి మున్సిపల్ ఎన్నికల్లో సహజంగా మున్సిపల్ ఎన్నికల్లో ఉన్నటువంటి వార్డు, ఆ గ్రామాల పరిస్థితులు, ఆయా గ్రామాల్లో ఉన్నటువంటి ఏదైతే శుభ్రత, పరిశుభ్రత, అవసరాలు, వీధి దీపాలు, రోడ్లు, ఇటువంటి టాపిక్స్ మీద ఎక్కువ మున్సిపల్ ఎన్నికలు ఆధారపడతాయి. ఎందుకంటే మున్సిపల్లో ఎక్కువగా స్థానాలు బీఆర్ఎస్ పార్టీలో ఉంది. ఎందుకంటే గత 10 ఏళ్ళు పరిపాలించింది కాబట్టి అప్పుడు ఉన్నటువంటి మున్సిపల్ స్థానాల్లో ఎక్కువగా మున్సిపల్ కౌన్సిలర్ని వీళ్ళందరూ కూడా ఎక్కువగా బీఆర్ఎస్ వాళ్ళే ఉన్నారు. కాబట్టి ఇలాంటి తరుణంలో వాళ్ళ యొక్క అభివృద్ధిని బట్టే నెక్స్ట్ అవకాశం ఇస్తారు. ఇది రోడ్లు, ఇటుపక్క వీధి దీపాలు, శుభ్రత, పరిశుభ్రత అనేక అంశాల మీద ఆధారపడినటువంటి మున్సిపల్ ఎన్నికల్లో ఎక్కడ కూడా అధికారంలో కాంగ్రెస్ పార్టీ కేవలం ఇలాంటి విషయాలు మాట్లాడకుండా వ్యక్తిగత దూషణ పదే వ్యక్తిగత దూషణ మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి కూడా ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో పాల్గొనటమే ఒక గ్రేట్ అనుకుంటే, అతను మా అధికారంలో ఉన్నాం కాబట్టి ఎటువంటి పనులు చేస్తాం, ఏ విధంగా మున్సిపాలిటీని డెవలప్ చేస్తాం, అనుకున్నటువంటి ఎజెండాలు ఏంటి, ఏమేమి చేయబోతున్నారని చెప్పకుండా ఎంతసేపటికి వ్యక్తిగత దూషణలతోనే ఆ ప్రచార పర్వం మొదలైంది. సరిగ్గా అదే సమయంలో హరీష్ రావు చేసినటువంటి మున్సిపల్ ప్రచారం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. కాలికి బల్పం కట్టుకున్నట్టు రోజుకొచ్చి 8-11 చోట్ల బహిరంగ సభలు, ఎక్కడ చూసినా క్యాంపెయినింగ్లు, అంతేకాకుండా ప్రజలతో మమేకం అవ్వటం, ఆ మున్సిపల్ పరిధిలో ఉన్నటువంటి ఏదైతే సమస్యలు ఉన్నాయో వాటిని క్రీడీకరించడం, ఈ విధంగా ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా అతను చేసిన కృషి బీఆర్ఎస్ పార్టీ పట్ల మామూలుది కాదు.
అందుకే అంత కృషి చేశారు కాబట్టే అక్కడ ఉన్నటువంటి కార్పొరేషన్ వైజ్గా ఉన్నటువంటి మున్సిపాలిటీలో ఉన్నటువంటి సమస్యలు అతనికి అవగాహన ఉంది కాబట్టే అదిగాక అతను ఇరిగేషన్ శాఖ మంత్రిగా చేసినటువంటి ఉన్నటువంటి ఏదైతే నీటికి సంబంధించిన సమస్యలు ఉన్నాయి కాబట్టి అన్నింటిని ప్రజలను వివరిస్తూ అంత హరీష్ రావు అంటేనే ఒక కాన్సెప్ట్ మీద మాట్లాడటం దాని యొక్క వివరణ ఇవ్వటం ప్రజల్లోకి అర్థమయ్యేలాగా మెదడులో చొచ్చుకుపోయేలాగా వివరణ ఇవ్వటంలో ఆయనే సాటి. అలాంటిది ప్రజల్లో మమేకమవుతూ ఒక రచ్చబండ కార్యక్రమంలాగా అక్కడ ఉన్నటువంటి వార్డు పరిధిలో ఉన్నటువంటి మహిళలతో మమేకమయ్యి అతను వాళ్ళతో చేసినటువంటి ఏదైతే క్యాంపెయినింగ్ ఉందో అందరినీ ఆకట్టుకుంది. ఎంత చక్కగా గత ప్రభుత్వానికి ఇప్పుడున్న ప్రభుత్వానికి ఇచ్చినటువంటి ఇచ్చిన హామీలు నెరవేర్చే క్రమంలో కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చేసినటువంటి ఏదైతే హామీలు నెరవేర్చే క్రమానికి ఇప్పుడున్న ప్రభుత్వంలో ఉన్నటువంటి హామీలు నెరవేర్చే క్రమంలో వ్యత్యాసము ఇవన్నీ కూడా చాలా చక్కగా వివరిస్తూ ప్రజల్లో తన చేసినటువంటి క్యాంపెయినింగ్ ఎక్కడా వృధా కాల. సిద్దిపేటలో తన యొక్క ఆధిపత్యంతో పాటు తన పట్టుని నిలుపుకున్నారు సిద్దిపేటలో. అందుకే ఈరోజు ఇటుపక్క మున్సిపల్ ఎన్నికల్లో మొత్తం దాదాపుగా అధిక శాతం కాంగ్రెస్ హవా నడుస్తున్నప్పటికి కూడా అతని యొక్క పట్టు అతను మొదటి నుంచి అతనికి తిరుగులేదు. ఇప్పటి వరకు ఓటమెరగని నాయకుడుగా అతను దాదాపుగా అతని తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ కాడి నుంచి గతంలో కూడా ఎప్పుడు అతను ఓటమెరగని నాయకుడుగా అతనికంటూ అతను ఇచ్చిన శాఖల్లో అతని మంత్రిత్వ శాఖల్లో అతను నిరూపించుకున్నారు అనేక సందర్భాల్లో. ఇప్పుడు కూడా ఇంతగా రాష్ట్ర ప్రభుత్వం ఇంత భారీ నగదు పంపిణీ ఇంత భారీ మద్యం పంపిణీ ఓటర్ని ఏ విధంగా ప్రలోభ పెట్టాలో అన్ని విధాలుగా ప్రలోభ పెడుతున్నప్పటికీ కూడా తన యొక్క నియోజకవర్గాల్లో కూడా అంతకు మించి ప్రలోభాలు పెట్టినప్పటికీ కూడా తన పట్టును సాధించుకోవడంలో హరీష్ రావు సక్సెస్ అయ్యాడు. కాబట్టి ఈరోజు తన యొక్క సిద్దిపేటలో కానివ్వండి అటు ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా కూడా ఉండి అతని యొక్క మున్సిపాలిటీలు మాత్రం అతను చేజారకుండా అతని యొక్క పట్టు నిలుపుకోవటంలో కైవసం చేసుకోవడంతో పాటు గతంతో పోల్చుకుంటే ఓటింగ్ పర్సెంటేజ్ కూడా బాగా బీఆర్ఎస్ని పెంచే క్రమంలో అతను ప్రముఖ పాత్ర వహించడం మనం చూసాం. కాబట్టి బీఆర్ఎస్ సంబంధించినటువంటి విషయంలో మాత్రం తనకు ఎవరెన్ని చెప్పినా ఎన్ని విమర్శలు ప్రతి విమర్శలు చేసినప్పటికి కూడా ఇంటి కుటుంబ సభ్యులు ఎన్ని విమర్శలు చేసినప్పటికి కూడా తన యొక్క పార్టీ పట్ల తనకున్న విధేయత కేసీఆర్ యొక్క నాయకత్వంలో నడిచేటువంటి లక్షణాల విషయంలో మాత్రం అతనే సాటిని నిరూపించిన హరీష్ రావు. కాబట్టే ఈరోజు ఇంతటి ప్రలోభాలకు గురి చేస్తున్నప్పటికీ కూడా వీళ్ళందరూ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి గెలుపు అవుతుంది అనుకుంటున్నారు. ఒకవేళ మున్సిపల్ ఎన్నికల్లో గెలిచినా కూడా ప్రభుత్వాలు మారవు అని చెప్పి ఎక్కడ కూడా దాన్ని నిర్లక్ష్యం చేయకుండా పార్టీ యొక్క పట్టును కాపాడుకుంటూ పార్టీ యొక్క తన భవిష్యత్తులో చేయబోయేటువంటి కార్యక్రమాలు నెక్స్ట్ అధికారంలో ఎలా రాబోతున్నాం అనేటువంటి కార్యకర్తలు ఉత్సాహం నింపుతూ ముందుకు సాగటం మాత్రం ఈ మున్సిపల్ ఎన్నికల్లో తన పట్టును నిలుపుకోవటం మాత్రం హరీష్ రావు సక్సెస్ ఆయనే చెప్పుకోవాలి. ఈ విజయంతోనే హరీష్ రావు ఇంకా భవిష్యత్తులో రాబోయేటువంటి ఏదైతే ఇంకా జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికల్లో కూడా అతని యొక్క ఏదైతే ఫౌండేషన్ ఉందో గట్టిగా నిరూపించుకోవడానికి ఈ మున్సిపల్ ఎన్నికలు అతని పట్టును మాత్రం చాలా క్లియర్గా అర్థమయ్యేలాగా తన యొక్క ఓటింగ్ పర్సంటేజ్ సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా మనకు చాలా క్లియర్ కట్గా తెలుస్తూ ఉంది. ఈ మున్సిపల్ ఎన్నికల్లో తన సత్తాని ఇంకోసారి చాటుకున్నాడని చెప్పుకోవాలి హరీష్ రావు.